జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారు. 3 రోజుల క్రితం అనగా జూన్ 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గోపీనాథ్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఇక గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గోపీనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మృతి చెందటం బాధాకరంగా ఉందన్నారు చంద్రబాబు. గుండెపోటు కారణంగా 3 రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని తెలిసిందన్నారు. కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న వ్యక్తి ఇలా చనిపోవటం దురదృష్టకరమన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. అలానే గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాక గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే మొదలైందని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోపీనాథ్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. మాగంటి గోపీనాథ్ నందమూరి తారక రామారావుకు వీరాభిమాని. ఆయన పిలుపుతోనే 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. తనకు తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ అనేక పదవులిచ్చారని గోపీనాథ్ గతంలో చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో గోపీనాథ్ టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ గోపీనాథ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలానే 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వ్యక్తిగా నిలిచారు. మాగంటి గోపీనాథ్ 1963లో హైదరాబాద్లో జన్మించారు. ఓయూలో బీఏ పూర్తి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత. వీరికొక అబ్బాయి, 2 అమ్మాయిలు సంతానం. మాగంటి గోపీనాథ్ గారి భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్లోని వారి నివాసానికి చేర్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ఏఐజీ ఆసుపత్రి ఖర్చు కూడా ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్, కేటీఆర్తో సహా బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మాగంటి ఇంటికి వెళ్లి నివాళులర్పిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, కార్యకర్తలు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ గారి అంత్యక్రియలు జరగనున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.